అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరూ? నాదైతే టీ అయిపోయింది. మార్నింగ్ 6కి లేచి టీ తాగేసి ఇంకా టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను. కొబ్బరి చట్నీ చేయాలి. కొబ్బరికాయ పగలగొట్టి ఎవరన్నా తీసి రెడీ చేసి పెడితే బాగుంది. కొట్టడం ఈజీనే కానీ అది తీయడమే తీయబుద్ధి కదా, అసలు గట్టిగా ఉంటుంది. తీయాలంటే ఈజీ అనిపించదు నాకైతే. ఈజీ తీసేవాలంటే బాగుంది. కష్టపడాలి. ఊరికే పల్లి చట్నీ అంటే ఊరు వస్తుంది. అందుకే అప్పుడప్పుడు కొబ్బరి చట్నీ నాకు ఇష్టం. కొబ్బరి చట్నీ ఇంకా ఇడ్లీ చేద్దామనేసి రెడీ చేస్తున్నాను. ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది. మనం కాస్త నెయ్యి రాసేసి ఇడ్లీ పెట్టేసుకోవడమే. ఇంకా పెట్టేసి చట్నీ చేసేస్తాం. ఈ స్టవ్ మీద పెట్టేసి తర్వాత చట్నీ చేసేస్తా. ఈ లోపల అయిపోతుంది. మెత్తగా వస్తాయి. నాకైతే ఇడ్లీలు చేస్తే చాలా స్మూత్గా వస్తాయి. బాగా అనిపిస్తుంది నాకు. అంటే ఎవరికైనా వస్తాయిలే కానీ మీరు ఏం టిఫిన్లు చేసుకుంటున్నారు? దోశలా, ఇడ్లీలా, వడలా, పూరి, ఇంకా నీకు కొబ్బరి రెడీ. పల్లీలు కొన్ని వేస్తాను, అలాగే పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క ఉంటే బాగుండేది కానీ లేదు ఇంట్లో. అడ్జస్ట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. కొబ్బరి నీళ్ళు వచ్చేసి నేను తాగేస్తాను. కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. పువ్వు పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం కాలినాక కొంచెం మినపప్పు కొంచెం రెడ్గా అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. కరకర నడుతూ మంచిగా ఉంటుంది. కొంచెం ఎండుమిరపకాయలు 2, ఇడ్లీ రెడీ అవుతుంది. కరివేపాకు, కొంచెం పసుపు, అంతే రెడీ. రెడీ అయిపోయింది. అయితే ఇక టిఫిన్ రెడీ అయిపోయింది. ఇచ్చేస్తున్నా. టిఫిన్ పని అయితే అయిపోయింది. ఇంకా వంటకు సిద్ధం చేసుకోవాలి. లంచ్ గోడ చిక్కుడుకాయ కూర, ఏమన్నా పప్పు చేసి చారు వేసేస్తే ఈ పూటకి వెళ్తుంది. వంట పని అయిపోయింది. ఇంకా వంట పని అయిపోయాక కాసేపు ఇట్లా చెట్లతో చూస్తుంటే, చెట్ల దగ్గర ఉంటే బాగా అనిపిస్తుంది కదా అందరికీ. నాకైతే బాగా అనిపిస్తుంది. కొత్త నిన్న బయటకు పోయినట్టుంది. బయట పోయినప్పుడు 2 మొక్కలు కొనుక్కొచ్చిన. మళ్ళీ ఇంకో గులాబీ, ఎల్లో కలర్ గులాబీ, ఇంకోటి మందార, 2 తీసుకొచ్చిన. కొంచెం ఖాళీ ఉంది ఇక్కడ జాగనేసి పెట్టేసిన. మనం తెలిసిన చెట్లు వేస్తుంటే మన సంతోషం. పూలు ఎక్కువ పూస్తాయి. వర్షాకాలం నీళ్ళు బాగా పడితే రోజు పోసినా కూడా అసలు ఎక్కువ తక్కువ వస్తుంది. వర్షాకాలంలో చాలా వస్తాయి కావచ్చు. చూడాలి. అయిపోయినాయా మీ లంచ్? ఏం కర్రీస్ చేసుకున్నారు? నేనైతే చిక్కుడుకాయ కూర చేసిన. ఇంకా పచ్చిపులుసు, చిక్కుడుకాయ కూర, పప్పు అంత అయిపోయింది. చూడండి మా
చుట్టుపక్కల అపార్ట్మెంట్స్. చాలా ఉన్నాయి. మేము వచ్చినప్పుడైతే కొత్త అసలు ఇక్కడ 1-2 ఉండే అపార్ట్మెంట్స్ అంతే. ఇక మేము వచ్చినాక ఇక్కడికి చాలా వచ్చినాయి. చుట్టూ మొత్తం ప్లేసే లేదు అసలు. అట్లా కడుతున్నారు ఇండ్లు, చాలా కడుతున్నారు. ఓకే, బాయ్ బాయ్. నా వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.